కశ్మీర్ విషయంలో మా వైఖరి ఎప్పుడూ ఒకటే. పీఓకేను అప్పగించడం మినహా పాక్కు గత్యంతరం లేదు. ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదన్న మోదీ. ఉగ్రవాద మంతానికే ఆపరేషన్ సింధూర్. కాల్పుల విరమణ ఉల్లంఘిస్తే తీవ్రంగా స్పందిస్తాం. పాకిస్తాన్కి త్రివిధ దళాల వార్నింగ్. పాక్ ను ఉగ్రవాద దేశంగా గుర్తించాలి. పశ్చిమ సరిహద్దు నుంచి పాక్ పై దాడి చేస్తాం. భారత్ కు బలూచ్ లిబరేషన్ ఆర్మీ మద్దతు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయండి. ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ, ఖర్గే లేఖ. భారత్ పాక్ ఉద్రిక్తతలపై చర్చించాలని సూచన. కరాచీ బేకరీపై బజరంగ్ దళ్ దాడి. కరాచీ బేకరీ ఈ దేశపు బిడ్డలదన్న సీతక్క. విభజన పెంచే చిల్లర పనులు మానుకోవాలని హితవు. మురళీ నాయక్ కు అంతిమ వీడ్కోలు పలుకుతున్న కుటుంబానికి అండగా ఉంటాం. పరిహారంతో పాటు ఉద్యోగం ఇస్తామన్న చంద్రబాబు. పాక్ అనుకూల నినాదాలు చేసిన యువకుడు సాలూరులో ఉన్నాడన్న అమలాపురం పోలీసులు. విజయనగరం పోలీసులకు సమాచారం. ఏపీలో పలు నామినేటెడ్ పోస్టుల భర్తీ. ఏలూరు ఆప్కాబ్ చైర్మన్ గా గన్ని వీరాంజనేయులు. జవాహర్కి ఎస్సీ కమిషన్, శైలజకి మహిళా కమిషన్. ఉత్తమ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. సీతారామ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ది దుష్ప్రచారం. బీఆర్ఎస్ హయాంలోనే 90% పూర్తయిందన్న హరీష్. కబ్జాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు. ఈడీ తరహాలో వారి ఆస్తులను అటాచ్ చేస్తాం. ఫిర్యాదులపై విచారించాకే కేసులు పెడతామన్న రంగనాథ్. లిక్కర్ కేసులో విచారణకు 3 గైర్హాజరు. మరోసారి నోటీసులు ఇవ్వబోతున్న సిట్. రిమాండ్ ను సవాల్ చేస్తూ సుప్రీంకి కేసిరెడ్డి. గల్ఫ్ లో తెలంగాణ వాసికి రోడ్డు ప్రమాదం. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్. స్వగ్రామానికి తీసుకొస్తామని భరోసా. విద్యుత్ కాంతుల్లో మెరుస్తున్న బుద్ధవనం. రేపు నాగార్జున సాగర్ కి మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు. గంగమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు. సారె సమర్పించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి దర్శనం. మంత్రాలయానికి నటుడు ఉపేంద్ర. రాఘవేంద్రుడిని దర్శించుకున్న కుటుంబం. రథోత్సవంలో పాల్గొన్న హీరో. పీలేరులో 10 టన్నుల రేషన్ బియ్యం సీజ్. దేవేంద్ర అనే వ్యాపారి నుంచి స్వాధీనం. కేసు నమోదు చేసిన పోలీసులు. అన్నవరంలో సత్యదేవుడి రథోత్సవం. రథయాత్రను ప్రారంభించిన ఈవో, చైర్మన్. భారీగా హాజరైన భక్తజనం. త్వరలో పలకరించనున్న తొలకరి. మే 27 నాటికి కేరళను తాకనున్న నైరుతి. జూలై 8 నాటికి దేశవ్యాప్తంగా రుతుపవనాలు. ఐపీఎల్ మ్యాచ్లను వారం పాటు వాయిదా వేశాం. ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న బీసీసీఐ. త్వరలో ప్రారంభమవుతాయన్న రాజీవ్ శుక్లా.